మిత్రులారా, డైనోసార్ల కంటే ముందు నుంచి ఉన్న అతి భయంకరమైన జీవుల గురించి తెలుసుకుందాం. ఒకటి ల్యాంప్రే. ఇది పాములాగా కనిపిస్తుంది, అట్లా అని చేప కూడా కాదు. ఇది పక్కనున్న జీవుల నుండి రక్తాన్ని పీల్చి బ్రతికిస్తుంది. ఇది 36 కోట్ల సంవత్సరాల నుంచి ఉనికిలో ఉందట. వీటి యొక్క ఉనికిలో ఇప్పటి వరకు ఎటువంటి మార్పు లేదు. ఇవి గుండ్రాకారంగా ఎన్నో వేల దంతాలను కలిగి ఉంటాయి. ఈ పళ్ళ నిర్మాణం ఎట్లా ఉంటుంది అంటే ఇతర జీవుల నుంచే రక్తం పీల్చే విధంగా ఉంటుంది. వీటిని సముద్ర జాతి పిశాచాలు అని కూడా అంటారు. రెండవ జీవి ఫీల్డ్ షార్క్. ఇది 8 కోట్ల సంవత్సరాల నుంచి ఇప్పటికీ ఎటువంటి మార్పులు లేకుండా జీవించి ఉంది. ఇది చూడటానికి అతి భయంకరంగా పాము వలె పొడవుగా ఉంటుంది. దీని యొక్క నోటి నిర్మాణము 300 దంతాలతో పొదునైన పండ్లతో ఆహారాన్ని అతి భయంకరంగా నమిలి తింటుంది. దీనిని సముద్ర జాతి యొక్క డ్రాగన్ అని కూడా అంటారు. మూడవది కోయల్ కైత్. ఇది 40 కోట్ల సంవత్సరాల క్రితం ఉన్న జీవి. దీనిని జీవిత అశ్మి అంటారు. వైజ్ఞానికుల లెక్కల ప్రకారం ఇవి డైనోసార్ల కాలంలోనే అంతరించిపోయాయి. ఇది మళ్ళీ 1938లో జీవించి ఉన్నట్టుగా కనుగొన్నారు. ఇవి సముద్రంలో 700 అడుగుల లోతులో ఉంటాయట. ఇవి వాటి యొక్క ముప్పలను కాళ్ల వలె కదిలిస్తూ నడుస్తున్నట్టుగా కనిపిస్తాయి. ఇక నాలుగవ జీవి గుర్రపు నాడలా కనిపించే పీత. దీని యొక్క రక్తం నీలం రంగులో ఉంటుంది. ఇవి డైనోసార్ల కంటే ముందు నుంచి ఉన్న జీవి. ఈ నీలం రంగు రక్తంలో కాపర్ బేస్డ్ హిమోసైనిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ రక్తం యొక్క ధర 1 లీటరు దాదాపుగా 12 లక్షలు ఉంటుంది. దీని యొక్క శరీరము గట్టి కవచంతో నిర్మించబడింది. అందుకనే ఇవి లక్షల సంవత్సరాలు జీవించి ఉన్నాయి. ఇవి పొరపాటున తిరగబడ్డాయంటే తిరిగి యథాస్థితికి రాలేవు. ఇవి ఎక్కువసేపు ఉండలేవు. అలా ఉంటే ఇవి చనిపోతాయి. ఐదో జీవి గ్రీన్ ల్యాండ్ షార్క్. ఈ షార్క్ యొక్క అతి పురాతనమైన ప్రజాతిలో ఒకటి. ఇది 50 కోట్ల సంవత్సరాల నుంచి భూమి మీద జీవించి ఉంది. 500 సంవత్సరాల వరకు జీవించి ఉంటాయట. దీంతో ఎక్కువ కాలం జీవించే అతి భారీ చేపగా గుర్తింపు ఉన్నది. ఈ చేపను మానవులు తినడానికి పనికిరాదు, ఎందుకంటే ఇందులో ట్రైమిథైలమైన్ ఆక్సైడ్ ఉంటుంది కాబట్టి. ఈ మనుషులకు విషాన్ని మత్తుని కలిగి. ఇవి సముద్రపు బాగా లోతులో 2 కిలోమీటర్ల దూరములో చల్లటి ప్రదేశంలో ఉంటాయి. ఇవి చాలా చిన్నగా ఎదుగుతాయి. నెంబర్ 6 నోటిలస్. ఇటువంటి సముద్ర జీవి అంటే దీని ఉనికిని ఇప్పుడు దాకా కాలం మార్చలేకపోయింది. ఇది దాదాపుగా 500 కోట్ల సంవత్సరాల నుంచి జీవించి ఉన్నది. ఇది ఆక్టోపస్ మరియు స్క్విడ్ల జాతికి చెందినది. నోటిలస్ యొక్క శరీరం మీద చిన్న చిన్న చాంబర్స్ లాంటి నిర్మాణం ఉంది. వీటి ద్వారా గ్యాస్ ను నీళ్లను బ్యాలెన్స్ చేస్తూ అది సముద్రం పైకి కిందకి వస్తానికి ఇది ఒక సబ్మెరైన్ లాగా ఉంటుందన్నమాట. ఆక్టోపస్ మరియు స్క్విడ్ 1 లేదా 2 సంవత్సరాలు మాత్రమే జీవించి ఉంటాయి. కానీ నాటిలస్ 20 నుంచి 30 సంవత్సరాల దాకా జీవించి ఉంటుంది. నంబర్ 7 స్టర్జన్ చేప. స్టర్జన్ చేప దాదాపుగా 25 కోట్ల సంవత్సరాల నుంచి ఉంది. ఇది డైనోసార్ల జాతి కంటే ముందు నుంచి ఉన్న జాతి. దీని యొక్క శరీర నిర్మాణం ఎట్లా ఉంది అంటే కోట్ల సంవత్సరాల క్రితం ఎట్లా ఉందో ఇప్పటికీ అలానే ఉంది. ఇవి 5 మీటర్ల పొడవు, 1000 కిలోగ్రాముల బరువుతో తూగుతాయి. ఈ చేప యొక్క గుడ్లను ఖరీదైన ఆహార పదార్థాల్లో లిస్ట్ చేయబడింది. ఎందుకంటే ఈ గుడ్ల ధర కిలో 20 లక్షల వరకు పలుకుతుందట. మిత్రులారా, మరి ఒక వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.